మహానందిలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది. కొన్ని రోజులుగా పట్టణ పరిసరాల్లో పులి తిరగడంతో పార్వతీపురం ఈశ్వర్ నగర్ కాలనీ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. భయం గుప్పిట్లలోనే వారు బతుకుతున్నారు. చిరుతను పట్టుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరైన స్పందన రావటం లేదని వాపోతున్నారు. దీంతో ఏదైనా ప్రాణ నష్టం జరిగితే అటవీ అధికారులదే బాధ్యత అంటున్నారు. ఉన్నత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 5 గంటలప్పుడు వచ్చి ఈడ మేకలు పట్టుకుని ఉంటే దాన్ని చచ్చిపోయిందని నిడిపించుకొచ్చు కోసుకున్నాము. కోసుకున్న నుంచి 9-10 నుంచి ట్యాచర్ పెడుతుంది. అది వచ్చింది పోతుంది. పెతాపు సారికి 10 సార్లు ఫోన్ చేసిన, ఈయన నిలబడి పెతాపు సారికి 10 సార్లు ఫోన్ చేసి ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ పరిస్థితి ఏంది? పెద్ద సిద్ధ ఇంటికాడికి చిరుతగండు వస్తుంది. 5 గంటలప్పుడు వచ్చి ఈడ మేకలు పట్టుకుని ఉంటే దాన్ని చచ్చిపోయిందని నిడిపించుకొచ్చుకొని కోసుకున్నాము. కోసుకున్న నుంచి 9-10 నుంచి ట్యాచర్ పెడుతుంది. అది వచ్చింది పోతుంది. పెతాపు సారికి 10 సార్లు ఫోన్ చేసిన, ఈయన నిలబడి పెతాపు సారికి 10 సార్లు. మహానందిలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది. కొన్ని రోజులుగా పట్టణ పరిసరాల్లో పులి తిరగడంతో పార్వతీపురం ఈశ్వర్ నగర్ కాలనీ ప్రజలు కంటి మీద కునుకి లేకుండా పోయింది. భయం గుప్పిట్లలోనే వారు బతుకుతున్నారు. చిరుతను పట్టుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరైన స్పందన రావటం లేదని వాపోతున్నారు. దీంతో ఏదైనా ప్రాణ నష్టం జరిగితే అటవీ అధికారులదే బాధ్యత అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. సునీత, నంద్యాల జిల్లా మహానంది మండలం మహానంది దేవస్థానం పరిసర ప్రాంతాలతో పాటు సమీప సీతారాంపురం వద్ద ఉన్న ఈశ్వర కాలనీలో కానీ మరి పరిసర ప్రాంతాల్లో కానీ చిరుతపుల సంచారం అధికమైంది. ఈ చిరుతల బెడద తాళలేక చాలా మంది స్థానికులు ఫారెస్ట్ అధికారులు మొరబెట్టుకున్నప్పటికీ వారు పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పి స్థానికులంతా విమర్శిస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే గత రోజు ఆదివారం కావడంతో వాళ్ళు మాంసాహారం కోసుకునేందుకు ఒక మేకపిల్లను కోస్తుండగా ఆ రక్తాన్ని పసిగట్టిన చిరుతపులి అక్కడే మాటు వేసి అక్కడ జనం ఉన్నా కూడా అక్కడే గాండిస్తూ వాళ్ళ వద్ద ఉండడంతో అక్కడున్న ఈశ్వర్ కాలనీలో ఉన్న చెంచుగూడానికి సంబంధించిన పలువురు గ్రామస్తులంతా బెంబేలెత్తిపోయారు. వాళ్ళు అదిలించి కట్టెలతో అదిలిస్తున్నప్పటికీ అది అక్కడి నుంచి పోకపోవడము, కేవలం వీరు మాంసపు ముక్కలను కొడుతుండగా వాటి కోసం అది ఎదురు చూస్తుండడం ఇత్యాది సన్నివేశాలను చూస్తే ఒక్కసారిగా స్థానికులందరినీ గగురుపరిచే విధంగా ఉన్నాయి. సదరు దృశ్యాలు కూడా ప్రస్తుతం సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు కూడా మనం విజువల్స్ లోనే చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఓవరాల్ గా చూసుకుంటే గిన ఆ మహానంది మండలం మీదనే ప్రధానంగా చిరుతలంతా టార్గెట్ చేశాయి. ప్రధానంగా గిద్దలూరు కానీ ఆ మహానంది మండలం కానీ ఇటు నల్లమల అడవుల్లో కానీ ఆ అడవుల్లో మొత్తం చిరుతల సంచారం అధికమైంది. వాటి సంతతి కూడా అధికంగా పెరిగిందని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో మహానంది ఆలయ పుణ్యక్షేత్రంతో పాటు పరిసర గ్రామాల్లో కూడా విస్తారంగా తోటలు వేయడము, అదే ప్రాంతంలోనే మేకలను గొర్రెలను మేపడం ఇత్యాది అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటే చిరుతపుల్లో ఆహారం కోసమే ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్నట్లు మనకు సమాచారం అందుతోంది. అదేగాక అడవి పందుల బెడద కూడా అధికంగా ఉంది. మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు ఆ సత్రాలలో తిని పడేసిన వ్యర్థాలను తినేందుకు ఆ అడవి పందులు కానీ ఆ పక్కనే ఉన్న జింకలు కానీ తర్వాత మేకలు, గొర్రెలు, పందులు ఇలాంటివన్నీ జంతువులంతా అక్కడ ఆ వ్యర్థాలు తినేందుకు వస్తుంటాయి. ఆ వ్యర్థాలు తినే క్రమంలోనే చిరుతపులు కూడా మాట వేసి ఆ జంతువులను వేటాడేందుకే తరచూ మహానంది పుణ్యక్షేత్రంలోకి వస్తూనే ఉన్నాయి. మహానంది పుణ్యక్షేత్రంతో పాటు పరిసర గ్రామాల్లో కూడా ప్రధానంగా చూస్తే చిరుతల సంచారం అధికమైందని ఫారెస్ట్ అధికారులకు స్థానిక మహిళలతో పాటు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున మొరపెట్టుకుంటున్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా దేవస్థానం ఆలయ అధికారులు కూడా ఫారెస్ట్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా ఇక్కడ సీసీ కెమెరాల ట్రాప్ తో పాటు చిరుతపులను బంధించి అటవీలో వదిలేయాలని చెప్పి గతంలో కూడా దేవస్థానం ఈవో కూడా ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు కూడా చిరుతలను వాటి పాదముద్రను సేకరించే క్రమంలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఎన్ని చిరుతలు మహానంది పుణ్యక్షేత్రంలో మాటు వేశాయి, వాటి కదలికలు ఎలా ఉన్నాయనే విషయాలు కూడా ఫారెస్ట్ అధికారులు గమనిస్తున్నారు. సునీత. థ్యాంక్ యూ. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.